అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుడ్ మార్నింగ్, నా పేరు వసంత కృష్ణవేణి. నేను కేజీబీవీ అనంతపురం 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు గ్రీన్ క్లైమేట్ టీం రావడం జరిగింది. వాళ్ళు మాకు కొన్ని మొక్కలు అనేవి ఇచ్చారు. వాటిని మేము మా టీచర్స్ కూడా తీసుకున్నాం. వాటిని కూడా నాటము. వాటిని నాటిన మొక్కల్ని నీట్గా చూసుకునే బాధ్యత మాది, టీచర్స్ కూడా. వాళ్ళు కూరగాయల మొక్కలు, పక్షులకి గూడులు పెట్టుకునే మొక్కలు ఇచ్చారు. కూరగాయలు కూడా మేము ఇక్కడ వాడడానికి యూజ్ చేస్తాం. My name is Lekya, studying 8th class from KGBB ఆనందపురం. ఈరోజు గ్రీన్ క్లైమేట్ టీం వాళ్ళు మా హాస్టల్ విజిట్ చేశారు. వాళ్ళు కొన్ని మొక్కలు ఇచ్చారనమాట మాకు. మేము మా టీచర్స్ కలిసి ఆ మొక్కల్ని నాటాము. నాటిన మొక్కల్ని సంరక్షించుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అలాగే నాటిన మొక్కల్ని అందు నుంచి వచ్చే కూరగాయల్ని మేము మాకు అవసరమైన ఫుడ్కి, అలాగే ఇంకా దేనికైనా అదర్స్కి మేము వాడుకుంటున్నాము. అలాగే మాకు గ్రీన్ క్లైమేట్ టీం రత్నం సార్కి అండ్ వాళ్ళ టీంకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ కేటీఎస్ ప్రసాద్ని. ఐఎమ్ సిఆర్టీ ఫిజికల్ సైన్స్, కేజీబీవీ ఆనందపురం. ఈరోజు కేజీబీవీ ఆనందపురంలో గ్రీన్ క్లైమేట్ టీం రత్నం సారు అండ్ వాళ్ళ టీము వచ్చి మాకు మొక్కలు ఇవ్వడం జరిగింది. అవి మా ఆనందపురం టీము టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కలిసి నాటడం జరిగింది. అవి అందులో కాయగూర మొక్కలు అండ్ పక్షులకి నీడనిచ్చే మొక్కలు ఇవ్వడం జరిగింది. వాటిని అన్నిటిని మేము ఈరోజు స్కూల్లో వేసాము. వాటిని సంరక్షించే బాధ్యత మేము కూడా తీసుకుంటున్నాము. అలాగే ఫ్యూచర్లో కాయగూరలు కూడా బాగా పండించుకొని మా హాస్టల్కి కావాల్సినవి మేము వాటిని సద్వినియోగం చేసుకుంటామని, అలాగే గ్రీన్ క్లైమేట్ టీం రత్నం సార్ అండ్ వాళ్ళ టీం కూడా ధన్యవాదాలు తెలుపుచు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కేజీబీవీ ఆనందపురం స్కూల్ తరపున, మా యాజమాన్యం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. అప్పుడేమవుద్ది, మరి ఆ ఇండస్ట్రీ కూడా తయారు చేసేటప్పుడు గాలిలో కాలుష్యాన్ని వదులుతాడా? అది ఎవరికి వెళ్తుంది? మనకే. కాబట్టి మనం ఏం చేయాలి? అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనం కృషి చేయాలి. చేస్తున్నామా? ఏం చేయట్లే. పలానావాడు పులుకులు చచ్చిపోవాలని చెప్పేసి తిడతాం కదా. ఆడి పులుకులు చచ్చిపోతే ఆడి వాడిన మందులన్నిటి వల్ల వచ్చే కాలుష్యం మన మీదే పడుతుంది. దోమల వల్ల కలిగే వ్యాధులు రాకుండా చేద్దాం. దోమలు నివారిద్దాం. దోమల వల్ల కలిగే వ్యాధులు రాకుండా కాపాడుదాం. ప్రతి ఒక్కరూ 3 రోజులకు మించి నీటి పాత్రలలో నీరు నిల్వ ఉండకుండా చూద్దాం. కొబ్బరి బొండాలు, టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూద్దాం. ప్రతి ఒక్కరూ కీటక జనిత వ్యాధులు రాకుండా కృషి చేద్దాం. ప్రతి ఒక్కరూ కీటక జనిత వ్యాధులు రాకుండా కృషి చేద్దాం. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.